వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు. సో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ రాబోతున్నాయి, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాంతాలు రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది, సో తన మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. నమస్తే అండి. సో చాలా మంది ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, అంటే ఇంకా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఇక్కడే ఉండిపోతాయా, ఇలాంటి ప్రాంతాలు మళ్ళీ ఎక్కడ డెవలప్ చేయబోతున్నారు, గవర్నమెంట్ కూడా కాస్త ఫోకస్ కూడా అటువైపు చేయబోతుందని చెప్పి కూడా వింటున్నాం. సో ఇప్పుడు అందరూ ఇక్కడైతే కొనలేరు, ఎందుకంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ రేట్లు ఏ విధంగా పెరిగాయో, ఒకప్పుడు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ రోజు ఏ స్థాయిలోకి పెరిగిపోయాయో చూసాం మనం. కానీ కొత్తగా డెవలప్ అయ్యే ఏరియా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇంకా కొత్తగా ఒక ఏరియాని డెవలప్ చేస్తున్నారు, అక్కడికి ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి కూడా బయట ఒక మాట వినిపిస్తుంది. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను జనరలైజ్ చేసి చెప్తాను. అంటే ఏ ఏరియాకి హైటెక్ సిటీ స్కోప్ ఉంది, ఏ ఏరియాకి గచ్చిబౌలి స్కోప్ ఉంది, ఏ ఏరియాకి కోకాపేట్ స్కోప్ ఉంది అనేది. సో దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గచ్చిబౌలి స్కోప్ ఉంది అంటే, లేదా కోకాపేట్ స్కోప్ ఉంది అంటే అక్కడ 100 ఎకరాలు 100 కోట్లు అవుతుందని కాదు. బట్ దెర్ ఇస్ ఎ స్కోప్. అంటే 100 కోట్ల వాల్యూ ఎలా అయితే అప్రూవల్ అంటే బాగా ఇంక్రీజ్ అయిందో అలాంటి ప్లేసెస్ చెప్తాను. ఇప్పుడు సౌత్ వెస్ట్ తీసుకుందాం. అంటే బెంగళూరు హైవే నుంచి ముంబై హైవే, దట్ ఈస్ ద సౌత్ వెస్ట్ అనుకోండి. ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు ఆ ఏరియా ముంబై హైవే నుంచి బెంగళూరు హైవేకి ఎందుకు ఆ కార్నర్ లేదా అది ఎందుకు బాగా డెవలప్ అవుతుంది అంటే, మీరు శంకర్పల్లి చూసుకోవచ్చు. శంకర్పల్లిలో మంచి విల్లా కల్చర్ వచ్చింది. ఓకే, ఆ ఏరియాస్లో ఒకప్పుడు 8,000, 10,000 ఉన్న రేట్లన్నీ కూడా 35,000, 45,000, 55,000 ఉంది. అయినా కూడా విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఖాళీ ఉండట్లేదు. ఒకప్పుడు అలాంటిది ఎలా ఉండేదంటే, మనం ఓవరాల్గా ఆనుకుని ఉన్న ప్లేసులకు ఉండేది ఆ క్రేజ్. సో ఇప్పుడు అక్కడికి బాగా క్రేజ్ వచ్చింది. సో ఎందుకు ఆ ఏరియాకి అంత స్పెషాలిటీ వస్తుందంటే, దెర్ ఈజ్ ఏ ఐటీ హబ్ రాబోతుందని ఒకసారి అనౌన్స్ చేయడము, అండ్ అది కాకుండా కనెక్టివిటీ పరంగా చూసుకున్న ఓఆర్ఆర్ దగ్గర ఉండడము, లేదంటే మళ్ళీ హైటెక్ సిటీకి రావాలన్నా దాని కనెక్టివిటీ బాగుండడము, బ్యాక్ సైడ్లో షాద్ నగర్కి వెళ్ళే అవకాశం ఉండడం, ఇవన్నీ కూడా దానికి నెక్స్ట్ హైటెక్ సిటీ అనే ప్లేస్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ మోకిలా కానీ, ఆ శంకర్పల్లి కానీ, ఈ ఏరియాస్ అన్నింటిలోని ఇప్పుడు హైటీ క్రౌడ్ మళ్ళీ ఆల్రెడీ అక్కడ ఆక్యుపై అయిపోయి ఉంది. సో వాళ్ళందరూ ఏంటంటే, ఇక్కడ ఎక్కడైతే క్రౌడ్ ఆక్యుపై ఉందో ఆటోమేటిక్గా కంపెనీస్ కూడా అలానే వస్తాయి. సో నెక్స్ట్ హైటెక్ సిటీ అని చెప్పుకోవాలంటే ఆ ఏరియాకి మంచి స్కోప్ ఉంది. శంకర్పల్లి, మోకిలా ఈ ఏరియాలకి బాగా మంచి స్కోప్ ఉంది. అండ్ తుక్కుగూడ ప్లేస్కి మంచి అంటే మంచి డిమాండ్ పెరుగుతుంది. అంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, తుక్కుగూడకి అడ్వాంటేజ్ ఏంటంటే 14 ఎగ్జిట్ దిగిన వెంటనే మనకు తుక్కుగూడ వస్తుంది. సో ఆ ఏరియాకి నెమ్మదిగా గచ్చిబౌలి అయ్యే అవకాశం, అంటే ఇప్పుడే అంటలేదు, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ 6 నుంచి 8 ఇయర్స్ అవ్వచ్చు. ఎందుకు తుక్కుగూడకి గచ్చిబౌలి అయ్యే అవకాశం ఉంది అంటే, దెర్ ఈజ్ అక్కడ ఎందుకో తెలియదు కానీ ఒక లగ్జరీ పీపుల్, హెచ్ఎన్ఐ పీపుల్, బ్యూరోక్రాట్స్ ఇలాంటి వాళ్ళందరూ ప్రశాంతంగా విల్లాస్ కట్టుకుని లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. సో అక్కడ ఏంటి, మ్యాక్ విల్లాస్ అనే ప్రాజెక్ట్ ఉంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే హాకీ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా మంచి ఆల్ ఇన్నర్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ నుంచి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వెంచర్లేస్ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి కడతాలు కానీ ఆమనగల్ వరకు చూసుకున్నా దానికి ఒక ఎక్స్టెంట్ బాగుంది ఇప్పుడు. అండ్ ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఏదైతే సిటీ వస్తుందో అది కనుక వస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది, నియర్ బై ఎయిర్పోర్ట్. అండ్ ఇవన్నీ కాకుండా ఇది వచ్చినా రాకపోయినా కూడా ఆ ఏరియాకి మంచి క్రేజ్ ఉంది. అంటే నెక్స్ట్ గచ్చిబౌలి అని ఎందుకు అన్నానంటే, ప్రీమియం పీపుల్ అందరూ కూడా కొంచెం అక్కడ ల్యాండ్స్ కొనుగోపెట్టుకోవడము, దాంట్లో ఉండడము, దానికి ఏరియాకి ఏంటంటే అడ్వాంటేజ్, ఇమీడియట్గా మనం దిగిన వెంటనే ఓవరాల్ దిగిన వెంటనే ఆ ప్లేస్ సర్కిల్ బాగుండడము, ఇవన్నీ కూడా దానికి నెక్స్ట్ గచ్చిబౌలి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే షాద్నగర్ మళ్ళీ సేమ్ ఉంది. సో ఒకసారి మన తుక్కుగూడ, సో తుక్కుగూడ లీస్ట్ ప్రైస్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది? సో తుక్కుగూడలో లీస్ట్ ప్రైస్ 28 ఉందండి. అంటే మంచి ప్లేస్ నేను చెప్తున్నాను. 28 ఎంతైనా కూడా 25 తక్కువ అయితే లేవు అక్కడ. 25కి తక్కువ అంటే మంచి వెంచర్లు మీకు ఏది రాదు. 25, 28, ఒక 45, 55 వరకు హైయెస్ట్ ఉంది. అంటే 55 వరకు కూడా ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి తుక్కుగూడలో కంటే శంకర్పల్లి హైయెస్ట్ ఉన్నట్లుంది. 60,000 చెప్పారు మీరు. అవునవును, అంటే శంకర్పల్లిలో కూడా కొన్ని ఏరియాస్ అనమాట. శంకర్పల్లిలో ఎందుకు అలా అయిపోయిందంటే, తుక్కుగూడకి శంకర్పల్లికి తేడా చెప్తా చూడండి. శంకర్పల్లి ఒక 2 years క్రితమే డెవలప్ అయిపోయింది. తుక్కుగూడ ఇప్పుడు కొంచెం అంటే ఈ మధ్య కాలంలో బాగా వినిపించే పేరు తుక్కుగూడ అయింది. సో దానివల్ల ఏంటంటే అక్కడ రేట్లు పెరిగినట్టు అనిపిస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఒక 2 years తర్వాత చూసినట్లయితే మీకు ఇక్కడ ఎంత రేట్లు ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అండ్ మళ్ళీ షాద్ నగర్ ఏరియా కూడా మంచి ఏరియా ఉంది. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మరీ హైటెక్ సిటీ అని చెప్పలేము, మరీ గచ్చిబౌలి అని చెప్పలేము. ఎందుకు అంటే అప్పుడు మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఆ ఏరియాకి స్కోప్ ఉంది. అంటే అటువైపు వెళ్తేనేమో శ్రీశైలం హైవే రావచ్చు, లేదంటే ఇలా వెళ్తే మీకు బెంగళూరుకి కనెక్టివిటీ కావచ్చు, ఇవన్నీ ఉంది. ఆ ఏరియాలో కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి.
ఒక బ్రాండెడ్ కంపెనీస్ అన్ని. ఒకవేళ ముచ్చెర్ల దగ్గర కనుక అనుకున్నట్టు ఒక పెద్ద కంపెనీ విల్లా ప్రాజెక్ట్ మై స్మార్ట్ సిటీ అనేది కానీ కాన్సెప్ట్ కంప్లీట్ అయితే అగైన్ 100% చెప్తున్నాను, ఆ ఏరియా నియోపోలిస్ అయిపోతుందండి. అంటే అది టైం పడుతుంది కానీ అదొక అంత పెద్ద స్కోప్ అన్నది ఉన్నది. సో ఇవి మేజర్లీ ఈ ఏరియాస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా మనం చెప్పినప్పుడు ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి. అంటే ఆ ఏరియాకి వెళ్ళిన వెంటనే అక్కడ క్రేజ్ ఉంది కదా అని మనం పెట్టేయకుండా 2-3 ప్రాజెక్టులు కంపేర్ చేసి చూసుకుని ఏది తక్కువ ఉంటే అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రైసెస్ ఎలా ఉంది సార్ అక్కడ? ఎక్కడ తుక్కు కూడా చెప్పే కూడా అయిపోయింది. నెక్స్ట్ మన షాద్ నగర్ ప్రైసెస్ ఇప్పుడు 15లో కూడా దొరుకుతున్నాయి మీకు. ఓకే, కొత్తూరు దాటిన తర్వాత కూడా మీకు 15,000 నుంచి 25,000 రేంజ్లో దొరికే తక్కువ ప్రైస్లు ఎక్కడ ఉన్నాయంటే షాద్ నగర్లో ఉన్నాయి. కొంచెం మంచి ఏరియాస్లో సెలెక్ట్ చేసుకుంటే, అంటే కంపేర్ చేసుకుంటే తుక్కు కూడా కంపేర్ చేసుకుంటే శంకర్పల్లి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లీస్ట్ రేట్లో ఉన్నాయి అక్కడ. మీరు ఎన్ని సంవత్సరాలు మొత్తం 10 years 10 years నుంచి అండి ఇదే ఫీల్డ్ లో. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో మొట్టమొదటిగా వినిపించిన పేరు ఏంటి అంటే జన చైతన్య అని చెప్తా అండి. కాదు లొకేషన్ అంటున్నారా? సో షాద్ నగర్ ఫస్ట్ నుంచి రియల్ మాఫియా అంతా ఆ చుట్టుపక్కలే ఉండేది. మాఫియా నేను అంటలేదు కానీ ఆ రోజుల్లో ఆ పేరు ఉండేది బాగా. చుట్టూ అసలు మొత్తం అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ రావడం, తర్వాత ఆ పేరు రావడం, సో బాగా వినిపించింది ఆ పేరు. సో అదే ప్రైజెస్ అదే డిమాండ్ ఇప్పటికీ ఉంది అంటే దీంట్లో ఒకటి చెప్పమంటారా, ప్రతి హైవే కూడా ఒక టైంలో అప్రిషియేట్ అవ్వడము డౌన్ అవ్వడము, అప్రిషియేట్ అవ్వడము డౌన్ అవ్వడము. కొన్నాళ్ళు వరంగల్ హైవే చాలా మంచి ప్రైస్లు వచ్చినాయి, మళ్ళీ ఆగిపోయింది. ముంబై హైవేకి ఒక సాచురేషన్ వచ్చింది, ఆగిపోయింది. బెంగళూరు హైవేకి ఉన్న కిక్ ఏంటో నాకు తెలియదు కానీ అది ఎప్పుడు కూడా వచ్చి ఆగిపోవడం ఉండదు, నెమ్మదిగా పెరుగుతుంది. అంటే లీనియర్గా పెరగడం అంటారు అన్నమాట. అంటే కంపేర్ చేసుకుంటే అంత హైప్ వెళ్ళిపోదు, ఆగిపోదు, నెమ్మదిగా బాగా స్టెప్ బై స్టెప్, అంటే బ్రిక్ బై బ్రిక్ కన్స్ట్రక్ట్ అయింది అంటే మాత్రం షాద్ నగరేనండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది అంటే షాద్ నగర్లో జరుగుతుంది. అంటే ఎవరికి లాస్ లేదు, అటు ల్యాండ్ అమ్మినోడికి లాస్ లేదు, ల్యాండ్ కొనుక్కున్నవాడికి లాస్ లేదు, డెవలపర్కి లాస్ లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఎవ్రీవన్ విల్ హ్యాపీ అనమాట. అంటే అక్కడ 1200 నుంచి 1600 నుంచి ఇప్పుడు 10,000 12,000 ఇదంతా కూడా ఒక రోజులో జరిగిపోయింది కాదు. ఒక 20 years అందరి లైన్లో నెమ్మదిగా కన్స్ట్రక్టివ్ లెవెల్లో జరిగిందంటే మాత్రం షాద్ నగర్. మిగతా వాటికి ఒకేసారి ఇప్పుడు ఫోర్త్ సిటీ ఎలా వచ్చేసింది, అంతా డిమాండ్ రావడం, అందరూ ఒకేసారి వెళ్ళిపోవడం అట్లా లేదు దానికి. ఎప్పుడు కూడా అంటే మన బండ్ల గణేష్ ఆ టైంలో ఏంటంటే సినిమా యాక్టర్లు అందరికీ మంచి ల్యాండ్ బ్యాంక్ సెట్ చేసి పెట్టాడు. మన ప్రకాష్ రాజ్ గారికి మంచి ఒక 15 acres ప్లేస్లో అక్కడే ఉంది, షాద్ నగర్లోనే ఉంది, మంచి ఎక్సలెంట్ ఫామ్ హౌస్ ఉంది. అండ్ పెద్ద అంటే ఎంపీల వాళ్ళకు కూడా మంచి ఫామ్ హౌస్లు ఉన్నాయి, అండ్ మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే షాద్ నగర్ అనేది 100% హైదరాబాద్కి నెక్స్ట్ రేపు బాగా ఫెచింగ్ అయ్యేది ఏంటంటే షాద్ నగర్ అని చెప్పొచ్చు. మీరంతా వన్ సైడే చెప్తున్నారు, ఒక వన్ సైడ్ మార్కెట్ బెంగళూరు హైవే. ఎస్ సార్, ఇదే సైడ్ చెప్తున్నారు, మార్కెట్ ఎటు సైడ్ లేదా అంటే ఏం లేదు, వరంగల్ హైవేకి కొంచెం డల్ ఉంది ఇప్పుడు. సో దాంట్లో కొంచెం ఏదైనా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు, ఆ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏదైనా కొంచెం డీటెయిల్స్ తెలిసిన, లేదా డ్రై పోర్ట్ అంటున్నారు, డ్రై పోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ తెలిసిన, అండ్ ఒక మాదారం ఐటీ సెజ్ అని ఒకటి ఇచ్చారు మనకి అక్కడ. ఎక్కడంటే గట్కేసర్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొండమూడి జంక్షన్ నుంచి లోపలికి 650 ఎకరాల ఐటీ సెజ్ ఇచ్చారు. ఐటీ సెజ్కి సంబంధించిన ఏదైనా వర్క్లు జరిగి ఫుడ్ స్టెప్స్ ఏమన్నా పడినా కూడా మళ్ళీ నేను చెప్తున్నా ఆ ఏరియాకి మంచి స్కోప్ వస్తుంది. అంటే ఇది బేస్డ్ ఆన్ డెవలప్మెంట్లు అనేది మీకు ఎలా బేస్ అయి ఉంటుంది అంటే చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్ని బట్టి ఉంటుంది. అంటే మీకు సింగపూర్ టౌన్షిప్ దగ్గర ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ ఉన్నాయి, బట్ ఆ సెజ్ ఎందుకో కానీ డెవలప్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే మాదారం ఐటీ సెజ్ డెవలప్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఆదిపట్లలా ఉంటుందా ఇది తెలియదు మనకి. ఒకవేళ సెజ్ డెవలప్ అయ్యి కొంచెం ఏదైనా బెటర్ కంపెనీలు స్టార్ట్ చేసినాయి అంటే మాత్రం మళ్ళీ అలా. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతి ఏరియా గచ్చిబౌలి కాదు, ప్రతి ఏరియా కోకాపేట కాదు, అంటే అలా అయ్యే ప్లేసెస్ తక్కువే ఉంటాయి. సో అందు గురించే మనం ఏంటంటే కొన్ని హైవేలు మాత్రమే సజెస్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు లేని హైవేలో మనకి గచ్చిబౌలి వస్తుందని మనము చెప్పలేము, రాంగ్ గైడెన్స్ ఇవ్వలేము. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే వరంగల్ హైవేలో వెంచర్లు ఉన్న వాళ్ళందరూ అక్కడికి ఇది రాబోతుంది నెక్స్ట్ ఇది అని. అంతెందుకు విజయవాడ హైవే నెక్స్ట్ గచ్చిబౌలి అని చాలా ప్రమోట్ చేశారు, పెద్ద హోర్డింగ్స్, ఇది గచ్చిబౌలి అయిపోతుందని. అంటే నేనేమంటానంటే ఇదంతా కూడా ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి, అంటే మా ఏరియాలో ప్లాట్లు కొనుక్కోండి అనేది చెప్పడానికి ఒక అడ్వర్టైజింగ్ సోర్స్ అది. సో నాకు తెలిసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే మేము దీంట్లోనే ఉంటున్నాం కాబట్టి బ్యాక్ అండ్ వచ్చే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు షాద్ నగర్ సైడ్ కానీ, శంకర్పల్లి సైడ్ కానీ, మొక్ల సైడ్, తుక్కుగూడ సైడ్, ఇవన్నీ కూడా నో డౌట్ ఇవాళ కాకపోతే రేపైనా మంచి ప్లేసెస్ అయ్యాయి. ఈ లొకేషన్స్ లో ఏదైనా ఓపెన్ ప్లాట్స్ కావాలంటే మీరు
100% అండి నేను సజెస్ట్ చేయగలను. ఈ ఏరియాస్లో అంటే మంచి ప్రాజెక్ట్స్ ఎవరి ఉన్నాయి అనేది, ఎందుకంటే మేము ఇదే దాంట్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా నేను సజెస్ట్ చేయమంటే 100% నేను సజెస్ట్ చేయగలను. ఒకవేళ నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే 9391151121 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇచ్చిన దాన్ని జస్ట్ ఒక రిఫరెన్స్ మాత్రమే తీసుకోండి. తర్వాత మీ యొక్క ఏదైతే రీసెర్చ్ ఉందో మీరు చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ.